అక్రమ బంధం ఎక్కడా ఉండదని వివరించారు. కడియంను కాపాడే ప్రయత్నం జరుగుతుందంట. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విచిత్ర రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిని సాంకేతికంగా సాకులు చూపించి కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని, మరో ఎమ్మెల్యే దానం నాగేందర్తో రాజీనామా చేయించి ఆయనకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దొరికిపోయిన దానం నాగేంద్రపై అనర్హత వేటు పడితే పరువు పోతుందని రాజీనామా చేసినట్లు చూపిస్తున్నారని విమర్శించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక్కడ రెండు అంశాలు. ఇప్పుడు భూమి క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించి ఇప్పుడు గతంలో కూడా విపరీతమైన రియల్ ఎస్టేట్ పెరగడానికి కారణం కూడా గత ప్రభుత్వం. అప్పుడు కూడా ఎక్కడెక్కడో ఉన్న భూములన్నిటినీ కూడా ప్రభుత్వ భూముల్ని కూడా కబ్జా చేసిన పరిస్థితి. ఎక్కడికక్కడ ఉన్నదంతా దోచుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా అదే పని చేస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేసిర్రో అదే పని కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ ప్రత్యేకంగా దీన్ని కాంగ్రెస్ వాళ్ళని ఎత్తి చూపే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ హయాంలో వేలాది కోట్ల భూమిని కబ్జాలు చేసిన పరిస్థితి. మరి ఆ నేపథ్యంలో మరి ఇప్పుడు కొత్తగా మనకు మళ్ళీ రేవంత్ రెడ్డిని అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు దోచుకున్నారు, వీళ్ళు దోచుకుంటారు. ఇక్కడ నష్టపోయేది ఎవరంటే ప్రజలు. ఓపెన్గా చెప్పాలి, నష్టపోయేది ఎవరంటే ప్రజలే. మళ్ళీ మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఆ భూములు మీరు లాక్కుంటారా అనేది మాకు నమ్మకం లేదు. అప్పుడు కూడా మీరు వాళ్ళతో ఏదో కుమ్మక్కై మళ్ళీ మీ పర్సంటేజీల కోసం వాళ్ళతో ఒక డీల్ మాట్లాడుకొని మళ్ళీ ఆ భూమిలో వదిలేస్తారు. ఇవన్నీ ప్రతి గవర్నమెంట్ వచ్చే ముందు చెప్పేవి, వచ్చిన తర్వాత ఏముండదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లాంటి చాలా చెప్పింది. చాలా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా ఎవరికి నెరవేర్చని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా వచ్చి మేము నెక్స్ట్ అధికారంలోకి రాబోతున్నాం అంటే నెక్స్ట్ అధికారంలోకి తెచ్చేలా అసలు మీరు ఏం చేస్తున్నారు అనేది ఒక అంశం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగేది ప్రతిపక్ష నాయకుడు బయటికి రావాలి. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజలకి జవాబు చెప్పాల్సిన నాయకుడు ఇప్పటికీ బయటికి రావట్లేదు. పోనీ బయటికి రావడానికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనీసం ఇంట్లోంచైనా ఒక సమీక్ష పెట్టాలి. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఏదీ లేదు. కేవలం ఇప్పుడు కేటీఆర్ని బూచిగా చూపించి ఎదురుగా పెట్టి ఒక స్టోరీ నడిపిస్తూ ఉన్నారు. అంతే తప్పితే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు వీటన్నిటిని ప్రశ్నించాల్సింది ఆయన. అనొచ్చు రేవంత్ రెడ్డి స్థాయి వేరు, ఇది అసలు స్థాయి అనే అంశం కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఇది మనం చూడాల్సిన అంశం. ఏంటంటే అక్కడ మాజీ ముఖ్యమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి. అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చారు ప్రజలు? పనిలాగా ఇచ్చిర్రా? వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఆయన అడుగుతాడనే ధైర్యం కోసమే ప్రతిపక్ష హోదా కేసీఆర్కి ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు దాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకోకుండా కేవలం కేటీఆర్ వచ్చి ఇంకోటేదో దాన్ని కప్పిపూడ్చడానికి ఇంకోటేదో లేవనెత్తి, మళ్ళీ దీన్ని కప్పిపూడ్చడానికి ఇంకోటేదో లేవనెత్తి, ఈ రాజకీయ గేమ్ ప్రజలకు అవసరం లేదు. ఈ రాజకీయ గేమ్కి గురి అవ్వాలనుకుని ప్రజలు అనుకోవట్లేదు. మీరు కేవలం ప్రజల్ని పిచ్చోళ్ళు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా. ఇక్కడ ఏదో జరిగిపోయిందేమో, ఏ భూములు అమ్మేస్తున్నారని ఇప్పుడు మళ్ళీ ప్రజలు పిచ్చోళ్ళు అవ్వాలి. ఇక మీరు వచ్చిన తర్వాత ఆ భూములు తీసుకుంటారన్న నమ్మకం ఎవరికి లేదు. అది నేను చెప్తున్నా. గతంలో ఇట్లాంటి భూములు వేలాది భూములు స్కాములు జరిగాయి. ప్రతిదీ స్కామే, ఏది ముట్టుకున్నా స్కామే. దళిత బంధు కానీ, డబల్ బెడ్రూమ్లు కానీ, గొర్రెల స్కామ్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ ప్రతిదీ స్కామే జరిగింది. ఇప్పుడు కొత్తగా అదే మేము చాలా గొప్పగా చేసినామంటే నడవదు. మీరు చేయలేదు కాబట్టే మిమ్మల్ని పండబెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణి కంటిన్యూ చేస్తే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీని పండబెడతారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పండబెట్టడం ఖాయం, కానీ బీఆర్ఎస్ని నమ్ముతారా లేదనేది ఒక డౌట్. అసలు సిట్టింగ్ స్థానాలే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతూ ఉంటే ఇక ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నట్టుగా ఎట్లా మీరు బేజారు వేసుకుంటారు మీరు? సో ఈ కార్ రేసులో ఏమి లేదంటున్నారు. ఏమి లేదప్పుడు ఇక ఇంతగానం హడావిడి చేయడం ఎందుకు? మీ నాయకులందరూ చేసుకొనివ్వండి, అరెస్ట్ చేసుకొనివ్వండి, చెప్పండి. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది తప్పు. ఎంత మంత్రిగా ఉన్నా కూడా 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకే మీ లిమిట్. 3 కోట్ల దాటి మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మంత్రివర్గంలో మాట్లాడి చర్చించి డెసిజన్ తీసుకున్న తర్వాత మీరు అవి రిలీజ్ చేయాలి. మరి ఎట్లొచ్చినాయి 44 కోట్లు ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి? మీరు కూడా చెప్తున్నారు కదా, ట్రాన్స్ఫర్ అయినట్టుగా మీరు కూడా చెప్తున్నారు కదా, మీరు ఒప్పుకుంటారు కదా. కానీ ఇక్కడ అంశం ఏంటంటే ఈ కార్ రేసులో ఏమీ అనడానికైతే లేదు. అక్కడ వాస్తవంగా 100% తప్పు జరిగింది. మీరు ఒప్పుకోవాలి, ఒప్పుకోండి. సో అరెస్ట్ అవుతారు, ఏమవుతుంది? గొప్ప వాళ్ళకే తప్పలేదయ్యా, గొప్ప వాళ్ళకే తప్పలే. కడియంను కాపాడే ప్రయత్నం జరుగుతుందంట. ఈ కడియం ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తులు, ఇక వాళ్ళని కాపాడుకోవాల్సిన వాళ్ళ బాధ్యత, అది కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టే. ఇప్పుడు కడియంనైనా దానం నాగేంద్రనైనా వాళ్ళు వెనకేసుకు రావాల్సింది. ఇక వాళ్ళ పార్టీ నాయకులు ఇప్పుడు వాళ్ళనే కాదు 10 మంది కూడా అంతే. మళ్ళీ 10 మందిలో కొంతమంది మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ నేను పార్టీ మారినట్టుగా ఎప్పుడు చెప్పినా అంటున్నారు కొంతమంది. ఇట్లాంటి పరిస్థితి ఎందుకు? గెలిచిన తర్వాత మీరు ప్రజాక్షేత్రంలోకి రండి. నిజంగా మీరు చేసింది కరెక్ట్ అయితే ప్రజలే తీర్పిస్తారు మీకు. మళ్ళీ దోపిచ్చులు అట్లా ఎందుకు? పాపం మీ నియోజకవర్గ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, మిమ్మల్ని ఎమ్మెల్యేగా పిలవాలా లేదా అని. అసలు మీకు ఎవరి గురించి చెప్పుకోవాలి, ఏ సమస్య గురించి చెప్పుకోవాలో అర్థమవుతలే ఇప్పుడు ప్రజలకి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా చేసినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ చేసిరని మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవడానికే మీరు కాంగ్రెసా బీఆర్ఎస్ అర్థమవుతలే. ఇప్పుడు ఎటు కాని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. కానీ ఒకటైతే చెప్తున్నా, అంటే గతంలో నేను ఒక మార్నింగ్ న్యూస్లో చెప్పిన, ఈ 10 స్థానాల్లో కనుక ఉప ఎన్నికలు పెట్టే పరిస్థితి వస్తే ఈ 10 స్థానాల కంటే 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు పెట్టడం చాలా మేలు, బెస్ట్ అది. ఎందుకంటే 10 స్థానాల్లో ఉప ఎన్నికలు పెట్టడానికి అయ్యే ఖర్చుతో ప్రధాన ఎన్నికలకు అయిపోయే పరిస్థితి. 119 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు పెట్టేయచ్చు. దాదాపు 200 నుంచి 300 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో ఖర్చు అవుతుంది. దీని బదులు ఆ 10 స్థానాల్లో ఎన్నికలు పెట్టే బదులు ప్రధాన ఎన్నికకి వెళ్ళిపోవడమే మేలు. అయితే ఉత్తమం. బేసిక్గా ఈసీతో మాట్లాడుకుని డెసిజన్ తీసుకొని అన్ని పార్టీలు కలిసి ఒక డెసిజన్కి వస్తే బెటర్. ఎందుకంటే 10 స్థానాల్లో ఉప ఎన్నికలు పెట్టి మళ్ళీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మా మీదే ఆ ట్యాక్సులు రుద్ది అవసరం లేదు. 10 స్థానాలకు కనుక ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్ ఉంటే మీరు 119 నియోజకవర్గాలకి ఎన్నికలు పెట్టేసేయండి, బెటర్ అది.